ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. క్రొత్త సంవత్సరంలో ఉన్నాం, మొదటి మాసంలో ఉన్నాం. దేవుడు మీలో ప్రతి ఒక్కరికి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు అని నేను నమ్ముతున్నాను. మీరు కూడా వాగ్దానాన్ని తీసుకున్నారు కదా. ఇంతకీ ఈ వాగ్దాన విషయం ఏంటి అని ఆసక్తితో ఎదురు చూస్తున్నావా? దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి నీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ప్రైజ్ ద లార్డ్. బిలాము బాలాకుతో అంటున్నాడు, ఆయన చెప్పి చేయకుండునా, మాట ఇచ్చి స్థాపింపకుండునా. అంటే అర్థం ఏంటి? ఆయన చెప్తే, దేవుడు చెప్తే ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా స్థాపిస్తాడు. ఆయన మనుషులు వంటి వాడు కాదు. ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన విషయము ఎప్పుడు నెరవేరుతుందో ఏమో అని ఆసక్తితో వాగ్దాన విషయం ఎదురు చూస్తున్నావు కదూ. దేవుడు అంటున్నాడు, నేను నీతో చెప్పాను కాబట్టి నేను నెరవేరుస్తాను, నేను నీకు మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా స్థాపిస్తాను అని అంటున్నాడు. మరి ఇంకెందుకు సందేహం? దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడి, దేవా ఈ వాగ్దానాన్ని ఖచ్చితంగా నువ్వు నెరవేరుస్తావు, ఈ మాట ఖచ్చితంగా నా జీవితంలో స్థాపిస్తావు అనే విశ్వాసంతో నువ్వు పలకగలిగితే నిశ్చయముగా దేవుడు చెప్పిన మాట లేదా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం నీ జీవితంలో ఖచ్చితంగా ఆయన చేసి లేదా నెరవేర్చి ఖచ్చితంగా స్థాపించి నిన్ను ఆనందింపజేయగలడు. ఇంకెందుకు నీ జీవితంలో సందేహం? వాగ్దానాన్ని నమ్ము. దేవుడు చెప్పింది చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా స్థాపిస్తాడు అని ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఈ సంవత్సరం నిన్ను ప్రేమించి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చి నిన్ను ఖచ్చితంగా ఆనందింపజేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఆయన నువ్వు చెప్పి చేసే దేవుడు అని, నువ్వు మాట ఇచ్చి స్థాపించే దేవుడు అని మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో ప్రభువా మోకరించి ప్రార్థనలో ఏకీభవించి, ప్రభువా నీవు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చే దేవుడు అని, అది ఖచ్చితంగా నువ్వు చేసి తీరే దేవుడు అని, నా జీవితంలో స్థాపించే దేవుడు అని నమ్ముతున్నారో వారందరి జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకెవరికైతే ప్రభు నమ్మకం లేదో, ఇంకా అపనమ్మకం కలిగి ఉన్నారో వాగ్దానం పట్ల, వారిని దయతో క్షమించి వారికి కూడా నమ్మకం, విశ్వాసం దయచేసి, నా దేవుడు నా వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తాడు, ఆయన చెప్తే చేస్తాడు, ఆయన చెప్పి చేయకుండా ఉండే దేవుడు కాదు, ఆయన చెప్పిన మాట స్థాపిస్తాడని ఎవరైతే నమ్ముతున్నారో వారి జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చి ప్రభువా తండ్రి నాయన వారికి కూడా నమ్మకం ప్రభువా దయచేయమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్.